రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త చిక్కు ఎదుర్కొంటున్నారు. ఎట్లా అంటే అప్రకటిత కాల్స్ లేదా అన్ఐడెంటిఫైడ్ కాల్స్ వస్తూ ఉంటాయి. బెదిరించే వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. వాట్సాప్ కాల్స్ లేకపోతే డైరెక్ట్ ల్యాండ్ కాల్స్, ఇవి గుర్తు తెలియని నెంబర్లతో చేయడం, లేదంటే తప్పుడు ఐడెంటిటీతో కూడినటువంటి వాటితో చేయడం అన్నది అలవాటైపోతుంది. అది రాజాసింగ్ బాగా ఫేస్ చేస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. తనకు వరుస పెట్టి ఫోన్లు వస్తున్నాయి. ఎన్నిసార్లు పోలీసులకు కంప్లైంట్ పెట్టినా పోలీసులు ఆ ఫోన్ల మీద చర్య తీసుకోవట్లేదు, రాసుకుని పక్కన పెట్టుకుంటున్నారు. దీంతో విరక్తి చెందినటువంటి రాజాసింగ్ ఈ మధ్యన కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నాడు. రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్లు ఇవ్వడం బిగించేశాడు. రేవంత్ రెడ్డి నాకు 2వ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి చేయండి మీ బెదిరింపు కాల్స్ అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడు. తద్వారా రేవంత్ రెడ్డికి వెళ్తేనే అప్పుడైనా పోలీసులు జోక్యం చేసుకుని యాక్షన్ తీసుకుంటారేమో చూస్తాను అని చెప్తున్నాడు రాజాసింగ్.